చందమామ కథలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1968 ఏప్రిల్ సంచిక నుండి శని ప్రభావం. ఉజ్జయిని నగరాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలించే కాలంలో ఆ నగరంలో దేవశర్మ అనే బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన జ్యోతిష్యంలో చాలా గట్టివాడు. ఆయనను దారిద్ర్యం బాగా పీడిస్తూ వచ్చింది. ఆ దారిద్ర్యం నుంచి బయటపడడానికి గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. దొరికిన దాంతో తృప్తి పడుతూ తన కాలాన్ని గణపతిని ఆరాధించడంలో గడిపేవాడు. అస్తమానము గణపతి గుడిలో కూర్చుని ఆ దేవుడిపై స్తోత్రాలు రచించి చదువుతూ ఉండేవాడు. భార్య అతన్ని నిత్యము పోరేది. ఎవరినైనా ఆశ్రయించి ధనం సంపాదించుకురమ్మనేది. తన దశ బాగాలేదని, మంచి దశ వచ్చేదాకా తన ప్రయత్నాలేవి ఫలించవని, కొంతకాలం ఓపిక పట్టమని దేవశర్మ భార్యతో అనేవాడు. ప్రతి ఉదయము రాజుగారింటి ముందు కొందరు బ్రాహ్మణులు చేరి స్వస్తివాచకాలు చదివి రాజుగారి నుంచి సంభావనలు పుచ్చుకునేవారు. దేవశర్మను కూడా అలాగానే చేయమన్నది భార్య. భార్య పోరు పడలేక దేవశర్మ ఒక ఉదయం రాజుగారింటికి వెళ్ళాడు. కానీ ఆయన అక్కడ చేరిన బ్రాహ్మణులకు ఎడంగా నిలబడ్డాడు. వాళ్లతో పాటు రాజును ఆశీర్వదించలేదు. ఆ స్వస్తివాచకాలకు విలువ లేదని ఆయన ఉద్దేశం. అయితే రాజుగారు స్వస్తివాచకాలు చదివిన వారికే సంభావనలు ఇచ్చాడు. దేవశర్మకేమీ ముట్టలేదు. రాజుగారు లోపలికి వెళ్ళిపోగానే రాజభటులు అందరితో పాటు దేవశర్మను కూడా బయటకు పంపేశారు. అయినా దేవశర్మ తన భార్య సంతృప్తి కోసం ప్రతి ఉదయము రాజమందిరానికి వెళ్తూనే ఉన్నాడు. వట్టి చేతులతో తిరిగి వస్తూనే ఉన్నాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక రాజుగారికి దేవశర్మను గురించి ఆశ్చర్యం కలిగింది. ఆయనను తాను రోజు చూస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కానీ ప్రతి ఉదయము వస్తాడు, స్వస్తివాచకం చదవడు, సంభావన కోసం చెయ్యి చాచడు. సంభావన కోసం కాక, స్వస్తివాచకం చదవడానికి కాక ఆయన రోజు ఎందుకు వస్తున్నట్టు? ఈ సంగతి తేల్చుకునేటందుకని రాజు ఒకనాడు ఉదయం తన భటులతో బ్రాహ్మణులు సంభావన పుచ్చుకునేటప్పుడు పేద బ్రాహ్మణుడు చినుగులు పట్టిన పచ్చసారవా కప్పుకొని కొంచెం ఎడంగా నిలబడి ఉంటాడు. బ్రాహ్మణులందరూ సంభావన తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి నా గదిలోకి పంపండి అని చెప్పాడు. ఆ రోజు అందరూ స్వస్తివాచకాలు చదివి రాజుగారు ఇచ్చిన సంభావనలు పుచ్చుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనుకగా దేవశర్మ కూడా ఒట్టి చేతులతో బయలుదేరాడు. కానీ రాజభటులు ఆయనను ద్వారం వద్ద ఆపి తమ వెంట పెట్టుకుని రాజుగారి గదికి తీసుకుపోయారు. తాను పేదవాడినని దానం కోసం వస్తున్నాను కానీ సంభావన కోసం కాదని దేవశర్మ రాజుతో చెప్పాడు. రాజు ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఒక పెద్ద వెండి భరిణెలో 500 వెండి నాణాలు నింపి ఆయనకిచ్చాడు. దేవశర్మ దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకు చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. దశ బాగాలేదని మీరు చేతులు ముడుచుకుని కూర్చోకపోయినట్టయితే మన దారిద్ర్యం ఈనాడో తీరిపోయేది. నయం, ఇప్పటికైనా నా మాట విన్నారు అన్నదామే. అంతా ఆ గణపతి దయ అన్నాడు దేవశర్మ. ఆ రాత్రే దేవశర్మ ఇంట దొంగ ప్రవేశించి రాజుగారిచ్చిన వెండి భరిణెను వెండి నాణాలతో సహా ఎత్తుకుపోయాడు. దేవశర్మ భార్య పొందిన సంతాపం అంతా ఇంతా కాదు. దేవశర్మ మాత్రం ఇది శని ప్రభావం, ఎలా తప్పించుకోగలం అన్నాడు. నిన్న తన వద్ద అంత పెద్ద మొత్తం దానంగా పుచ్చుకుపోయిన బ్రాహ్మడు అదే చింకి సెలవుతో ఇవాళ ఉదయం ప్రత్యక్షమైతే రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అతన్ని పిలిచి, ఏమయ్యా బ్రాహ్మడా, నేనిచ్చిన డబ్బుతో నీ దారిద్ర్యం తొలగిపోయిందనుకున్నానే,
మళ్ళీ ఈ పేద వేషంతోనే ప్రత్యక్షమయ్యావేమిటి అని అడిగాడు. మహారాజా, నా దారిద్ర్యానికి అసలు కారణం నా గ్రహదశ బాగా లేకపోవటం. నన్ను శని పట్టి పీడిస్తున్నది. బంగారం ముట్టుకుంటే మట్టి అయిపోతుంది. నా భార్య పోరు పడలేక రోజు వస్తున్నప్పటికీ చెయ్యి చాచి తమరిని యాచించని కారణం కూడా అదే. నిన్న తామిచ్చిన భరిణ రాత్రి దొంగల పాలయ్యింది. నాకు స్వల్పమైన దక్షిణ ఇప్పించండి చాలు అన్నాడు దేవశర్మ. రాజుకు శని మహిమలో నమ్మకం లేకపోయింది. తాను తలుచుకుంటే దేవశర్మను ధనవంతుణ్ణి చేయవచ్చునని, శని అడ్డుపడలేడని ఆయన అనుకొని ఇంకా పెద్ద భరణిలో 1000 వెండి నాణాలు పోసి ఆ బ్రాహ్మడికిచ్చి వాటితో సుఖంగా కాలక్షేపం చేయమన్నాడు. కానీ దేవశర్మ దాన్ని ఇంకా 6 మాసాల దాకా వినియోగించదలచలేదు. ఎందుకంటే ఆయన అంచనా ప్రకారం తనకింకా 6 మాసాల దాకా శనిపీడ వదలదు. ఆయన ఆ బెరిణను గణపతి గుడి వద్దకు తెచ్చి తన ధనాన్ని కాపాడే భారం గణపతి పైన వేసి గుడి పక్కన ఉండే పురాతన వృక్షం తొర్రలో దాన్ని జారవిడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు బోదెలో చిన్న పెద్ద తొర్రలు అనేకం ఉన్నాయి. వాటిలో విషసర్పాలు కాపురం ఉంటున్నాయి. ఆ చెట్టునెక్కి పాముకాడు తిని కొందరు చనిపోవడం చేత ఆ చెట్టు జోలికి ఎవరూ పోరు. అందుచేత తన భరిణకు దొంగల భయం ఉండదని దేవశర్మ అనుకున్నాడు. దేవశర్మ ఇక రాజు వద్దకు పోనేలేదు. అయితే అతని దారిద్ర్యం ఎప్పటిలాగే ఉన్న సంగతి రాజుకు తెలియవచ్చింది. దానికి కారణమేమంటే దేవశర్మకు తెలియకుండా రాజు ఆయన ఇంటికి 4 భటులను కాపలా ఏర్పాటు చేశాడు. మొదటిసారి తానిచ్చిన దానంలాగా ఈ రెండోది కూడా దొంగల పాలు కాకూడదని, దాని ఫలం దేవశర్మకు పూర్తిగా ముట్టాలని రాజు ఉద్దేశం. కొంతకాలం అయ్యాక రాజుగారికి దేవశర్మ జ్ఞాపకం వచ్చాడు. ఆయన రక్షక భటులను పిలిపించి ఆ బ్రాహ్మడు సుఖంగా ఉంటున్నాడా అని అడిగితే వాళ్ళు దేవశర్మ ఇంకా దారిద్ర్యంలోనే మునిగి తేలుతున్నట్టు చెప్పారు. రాజు చాలా ఆశ్చర్యపడి భటులను పంపి దేవశర్మను పిలిపించాడు. దేవశర్మ ఎప్పటిలాగే పచ్చని చింకి సెలవుతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. నా దగ్గర తీసుకున్న ధనమంతా ఏం చేశావు? దాన్ని వాడుతున్నట్టు లేదే అన్నాడు రాజు. లేదు మహారాజా, శనిదశ తొలగిపోగానే వడదామని మీరిచ్చిన భరిణను పాముల చెట్టు త్వరలో దాచాను అన్నాడు బ్రాహ్మణుడు. ఆ రాజు తన మనుషులను బ్రాహ్మణు వెంట పంపి చెట్టు ధరలో భరిణి కోసం వెతకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వచ్చి చెట్టు త్వరలో వెతికి చూశారు. భరిణ జాడ దొరకలేదు. దేవశర్మ రాజుతో, అది ఎక్కడికి పోదు మహారాజా, దాన్ని నా అభిమాన దైవమైన గణపతి సురక్షితంగా ఉంచుతాడు. నాకు శని తొలగిపోగానే గణపతి తిరిగి ఇచ్చేస్తాడు. మీరు విచారించకండి అని చెప్పాడు. నీకు ఇంకా ఎంతకాలం ఉంది శని అని రాజు అడిగాడు. ఇంకా 6 నెలలు ఉన్నది అన్నాడు దేవశర్మ. ఈ 6 నెలలు గడవకుండానే నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. శని ఎలా అడ్డుపడతాడో చూస్తాను అంటూ రాజు మరొక బరిణెలో బంగారు నాణ్యాలు నింపి తెప్పించి, ఈ బరిణెను నువ్వు ఇంటికి తీసుకుపోయి ఈరోజు నుంచే వాడుకో. నీకు దొంగల భయం లేదు. నా మనుషులు నీ ఇంటికి అహోరాత్రాలు కాపలా ఉన్నారు. ఏ కారణంగానైనా నువ్వు ఈ బంగారాన్ని వాడుకోని పక్షంలో నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు. దేవశర్మ ఆ బరిణె తీసుకుని ఇంటికి పోతూ దారిలో గణపతి ఆలయం దగ్గర ఆగి తనను కాపాడే భారం ఆ దేవుడి మీదనే వేయదలిచి
భరిణెను గుడి బావి బొడ్డు మీద ఉంచి తాను నీరు తోడుకొని స్నానం చేయసాగాడు. ఆయన బొక్కెని ఎత్తి నెత్తిన నీరు పోసుకుంటుండగా ఆ భరిణి మీద ఒక కాకి వాలి వెంటనే ఎగిరిపోయింది. భరిణ బావిలో పడింది. స్నానం చేస్తున్న దేవశర్మకు ఈ సంగతి ఏమీ తెలియదు. కానీ ఆయన స్నానం పూర్తి చేసి భరిణి కోసం చూసుకుంటే అది తాను పెట్టిన చోట లేదు. దాన్ని శనీశ్వరుడే స్వయంగా ఎత్తుకుపోయి ఉంటాడని ఆ బ్రాహ్మణుడు నమ్మాడు. తనను కాపాడమని గణపతిని వేడుకొని ఆయన ఇంటికి పోయి తన ఇంటికి కాపున్న రక్షక భటులతో మీరు వెళ్ళిపోండి, నా ఇంట దొంగలు దోచుకునేది ఏమీ లేదు అన్నాడు. రక్షక భటులు రాజుతో ఆ మాట చెప్పగానే ఆ రాజు దేవశర్మను పిలిపించి నేనిచ్చిన బంగారం కూడా పోయిందా, ఎలా పోయింది అని అడిగాడు. అది ఎక్కడికి పోదు మహారాజా, నాకింకా మంచి కాలం రాలేదు గనక శనిదేవుడే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అన్నాడు దేవశర్మ. రాజుకు చాలా కోపం వచ్చింది. నిర్భాగ్యుడా, నీకు నువ్వే శనిదేవతవు. నీ లెక్క ప్రకారం శని రోజులు పోగానే నేనిచ్చిందంతా దొరకకపోతే నిన్ను కొరత వేయిస్తాను, వెళ్ళు అన్నాడు. దొంగలెత్తుకుపోయినా వెండి మాట ఏమో గాని గణపతిని కాపాడమని ఇచ్చినది, శని దాచినది తప్పక దొరుకుతాయి అంటూ దేవశర్మ రాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దెబ్బకు గణపతి ఆలయంలో ఉన్న పురాతన వృక్షం కూకటి వేళ్లతో సహా విరిగి పక్కనే ఉన్న బావి మీద పడింది. దాని వేళ్ల మధ్య చిక్కుకొని రాజు ఇచ్చిన 1000 నాణేల వెండి భరిణ బయటపడింది. బావిని పూడిక తీసి బాగు చేసేటప్పుడు బంగారు నాణేల భరిణి కూడా దొరికింది. రాజు దేవశర్మ మూఢనమ్మకాన్ని అబద్ధం చేయలేకపోయాడు. కథ కంచికి మనము ఇంటికి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.